ఇవాళ కేసుని మూసివేసుకుంటా వస్తూ ఉంటే ఇక చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గౌరవ న్యాయస్థానాల మీద ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు, ఎవరైతే లింగంనేని రమేష్ గారు, రాజశేఖర్ గారు, అంజనీ కుమార్ గారు, వీళ్ళందరూ చేసినటువంటి సుమారు 2,500 కోట్ల రూపాయల అవినీతి ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టడానికి మాత్రం గౌరవ న్యాయస్థానాల్లో నేను పోరాటం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్పాలి. 27వ తారీఖు ఉదయం 10:30కి నన్ను గౌరవ ఏసీబీ కోర్టు విజయవాడ వాళ్ళు వచ్చి నా వాదన వినిపించుకోమని చెప్పారు. నేను ప్రొటెస్ట్ పిటిషన్ ఆ రోజున దాఖలు చేస్తా. కానీ ప్రొటెస్ట్ పిటిషన్ నేను దాఖలు చేయాలి అని అంటే ఏ ఆధారం మూలం బేస్ చేసుకొని సిఐడి వాళ్ళు ఇప్పుడు ఈ కేసును మూసివేస్తూ ఉన్నారో ఆ డాక్యుమెంట్లు నాకు కావాలి. మరి నేను ప్రొటెస్ట్ చేయాలి అని అంటే నాకు ఆ డాక్యుమెంట్లు కావాలి కదా. ఎందుకంటే గతంలో వేసినటువంటి ఎఫ్ఐఆర్ని ఒకసారి పరిశీలిస్తే ఆ రోజుల్లో 2022లో పెట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి వేసినటువంటి సెక్షన్ ఒకసారి గమనించుకుంటే ఐపీసీ 120B, అదేవిధంగా ఐపీసీ 34, 35, 36, 37, అదేవిధంగా ఐపీసీ 166, 167, 217 ఐపీసీ, అదేవిధంగా పీసీ యాక్ట్ 88 ప్రకారం 13(1), 13(2) కింద ఏ శిక్షలు పడతాయో ఒకవేళ ఇది అవినీతి రుజువైతే అనేది చాలామంది న్యాయవాదులకి తెలుసు, న్యాయమూర్తులకి తెలుసు, ప్రజలను కూడా తెలుసుకోమని చెప్పేసి నేను కోరుతూ ఇంత పెద్ద అవినీతి కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వేయటం అని అంటే ఎంత అన్యాయమో దారుణమో ప్రజలందరినీ గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. నేను ప్రొటెస్ట్ పిటిషను గౌరవ ఏసీబీ కోర్టులో వేయడానికి ముందు ఆర్సీఎస్ పేపర్లు కావాలి అంటే రిఫర్డ్ ఛార్జ్ షీట్ పేపర్లు నాకు కావాలి అని చెప్పి నేను ఇప్పటికే గౌరవ ఏసీబీ కోర్టు వారికి నేను అఫిడవిట్ రూపంలో ఇచ్చుకోవడం జరిగింది. మా న్యాయవాది గౌరవనీయులు జడా శ్రవణ్ గారి ద్వారా ఇంతవరకు దానికి సంబంధించి నాకు ఎటువంటి పేపర్లు అందజేయబడాల గౌరవ న్యాయస్థానం నుంచి. ఎందుకంటే పోలీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు కూడా రిఫర్డ్ ఛార్జ్ షీట్ డాక్యుమెంట్లు. కానీ గౌరవ న్యాయస్థానం నుంచి పొందే హక్కు ఒక ఫిర్యాదుదారుడుగా నాకు ఉన్నది అనేది న్యాయవాదులందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు నాకు ఆ ఆర్సీఎస్ డాక్యుమెంట్లు అందకపోయినా 27వ తారీఖున గౌరవ న్యాయమూర్తి గారిని నేను ఆశ్రయిస్తాను. ఒకవేళ నాకు అక్కడ న్యాయం దక్కకపోతే ఖచ్చితంగా నేను గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయిస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా.